సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు, సర్వాధికారి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. నేటి దిన ధ్యానాంశాన్ని చదువుకుందాం. కీర్తనలు 126వ కీర్తన 5-6 వాక్యాల్ని చదువుకుందాం. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. ఈ 126వ కీర్తన ఇశ్రాయేలీయులు బబులోను చెర నుంచి తిరిగి వచ్చినప్పుడు దేవుడు చేసినటువంటి మేళను జ్ఞాపకం చేసుకుంటూ తమ శ్రమలు, బాధలు, కన్నీళ్లను దేవుడు సంతోషగానంగా మార్చాడనే చక్కటి శుభవార్తను తెలియజేస్తూ పాడినటువంటి కీర్తనే ఈ 126వ కీర్తన. ఇక్కడ విత్తబడే విత్తనం మనం చేసే ప్రయత్నంతో, కోయబడే పంటని దానికి మనం అనుభవించే ఫలితంతోనూ సాదృశ్యంగా పోల్చబడింది. మన జీవితంలో అనేక ప్రయత్నాలు చేసి విఫలమై కన్నీళ్లతో నింపబడినప్పుడు కన్నీళ్లతో నాటుతున్న ఈ చివరి విత్తనాలు ఒక గొప్ప పంటని, సంతోషగానాల పంటని నీకివ్వబోతున్నాయని దేవుడు ఈరోజు మనందరికీ భరోసా ఇస్తున్నాడు. దేవుని సన్నిధిలో, దేవుని సేవలో మనం కన్నీళ్లతో విత్తనాలని నాటినప్పుడు సంతోషగానాల పంటని మనం కోస్తాం. మన కన్నీళ్లను నాట్యంగా మార్చే దేవుడే మన యేసయ్య. పరిశుద్ధ గ్రంథంలో హన్న కన్నీళ్లతో దేవుని సన్నిధికి వచ్చింది. దేవుడు ఆమె కన్నీళ్లను సమూయేలు అనే ఒక చక్కటి మగబిడ్డను ప్రసాదించి గొడ్రాలు అనేటువంటి ఆమె నిందని తొలగించి సంతోషగానంగా మార్చాడు. యేసేపు కన్నీళ్లతో ఐగుప్తుకి అమ్మివేయబడ్డాడు ఒక బానిసగా. అయితే దేవుడు ఆయన్ని ఒక బానిస స్థానం నుంచి ఆ దేశానికి రాజుగా మార్చి ఆయన జీవితంలో సంతోష పంటని ఇచ్చాడు. యోబు కన్నీళ్లతో నింపబడినాడు ఒకానొక సందర్భంలో. చివరికి దేవుడు ఆయన యొక్క కన్నీళ్ళని 2 ఆశీర్వాదపు పంటని ఇచ్చి ఆశీర్వదించాడు. దేవుడు మన కన్నీళ్లను చూస్తాడు, మన కన్నీళ్లను తన బుడ్డిలో దాస్తాడు. కీర్తనలు 56:8 వాక్యంలో, 56వ కీర్తన 8వ వాక్యంలో నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అని మనం చదువుతాం. కన్నీళ్లతో మీరు పంటను విత్తుతున్నారా? అయితే నిశ్చయముగా ఆనంద గానాల పంటను మీరు కోయబోతున్నారు. జీవితంలో బాధలు ఉండొచ్చు, నిరాశలు ఉండొచ్చు, కన్నీళ్లు ఉండొచ్చు. కానీ 30వ కీర్తన 5వ మాటలో ఒక మాట చదువుతాం. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. అలాగే మరొక చక్కటి మాట పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వాక్యంలో యేసయ్య చెప్తున్న మాట, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖం సంతోషమగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని మనం చదువుతాం. కాబట్టి మనం మన జీవితంలో కన్నీళ్లతో మన ప్రయత్నం చేస్తున్నామా? మన ప్రయత్నాలన్నీ కన్నీళ్లతో నింపబడిపోయాయా? వరుస వైఫల్యాలు మనల్ని బాధ పెడుచున్నాయా? పర్వాలేదు. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, కన్నీళ్లతో విత్తువాడు, కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానం అనే పంటను కోస్తాడని, పిడికెడు విత్తనాలు అంటే అతి తక్కువ విత్తనాలు చేతి పట్టుకుని ఏడ్చుచూ పోతూ విత్తువాడు సంతోషగానం అనే పంటను కోస్తాడని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మన కన్నీళ్లు నాట్యముగా మార్చబడి సంతోషగానం చేయుచు ఆనందపు పంటను మన ఇంటికి మోసుకొని వచ్చినట్లుగా దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రభువా, మహాపరిశుద్ధుడు, మా గొప్ప దేవుడు, అద్భుత కార్యాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు చేయవాడు నాయన మా ప్రభువా, మీకు స్తోత్రం నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రం. యేసురాజా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఇదిగో నాయన, ఈ సాయంకాల సమయంలో ప్రభువా నాయన, మీ వాక్యాన్ని మేము ధ్యానించి ఉంటుండగా ప్రభువా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని చేతబట్టుకొని ప్రభువా నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీ బిడ్డలందరికీ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానాల పంటను కోస్తాడని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. వాగ్దానం చేసిన మీరు ఎంతైనా నమ్మదగిన వారు ప్రభువా. ఇదిగో మా జీవితంలో ప్రభువా నాయన
కలిగినటువంటి కన్నీళ్ళన్నిటినీ నీవు నీ బుడ్డిలో దాచి ఉన్నావు. ఆ కన్నీళ్లకు తగిన ప్రతిఫలాన్ని, సంతోష గానాల పంటను మీరు ఇస్తారని మేము సంపూర్ణముగా విశ్వసిస్తున్నాం నాయన. ఇదిగో మా ప్రయత్నాలన్నిటినీ సఫలము చేయమని మీరు మాకు తోడుగా ఉండి నడిపించి ప్రభువా, ప్రతి విధమైన ప్రయత్నం సఫలీకృతం చేసిన ఆయన నీ నామాన్ని మహింపరచుకోమని ఇదిగో ప్రభువా, మా పనులు ముగించుకొని మేము పడకలకు వెళ్ళుచుంటుండగా ప్రభువా నాయన నీ దూతల కాపుదలను మాకు దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రం అయ్యా. నీ వాక్యాన్ని స్మరించుకుంటూ నాయన నీ చక్కటి కీర్తనలు పాడుకుంటూ నాయన ప్రశాంతమైన నిద్ర మాకు దయచేసి తిరిగి నీ చిత్తమైతే ఉదయాన్నే లేచి ప్రభువా నిన్ను స్తుతించగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని మీరే మాకు తోడు నీడయండి నడిపించి ఆశీర్వదించుమని మా కన్నీళ్ళని ప్రభువా నాయన సంతోషగానాల పంటగా మార్చి నాయన నేను స్తుతించటకు కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.